సిస్టర్స్, ప్రైజ్లాడ అందరికీ గుడ్ మార్నింగ్. మరొకసారి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా వందనాలు, స్తోత్రములు. అలాగే దేవునికి కానీ నేను అనుకోలేదు, కానీ ఇలా మళ్ళా రెండోసారి కూడా చెప్తాను అనుకోలేదు, కానీ గొప్ప అవకాశాన్ని బట్టి కూడా వందనాలు, స్తోత్రములు. ఈరోజు చెప్పేటువంటి అంశం బుద్ధి ఉన్న కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధి ఉన్న కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. స్త్రీల కొరకు ఈ అంశం చెప్తాను, కానీ నాకు తోచింది నేను చెప్తాను. నాకు దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టి చెప్తాను. కానీ దేవుడు నేను చెప్పేటువంటి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించింది గాక. బుద్ధి ఉన్న కన్యకలు అంటే ఒక ఫ్యామిలీ స్త్రీలు తన కుటుంబాన్ని కట్టుకోవాలంటే స్త్రీనే ముఖ్య పాత్ర వహిస్తుంది. అవును, భర్త అంటే ఆయన పోయి డ్యూటీ పోయి వస్తాడు, తెస్తాడు. ఇంట్లో ఆయన ఒక బాధ్యతగా ఒక శాలరీ తెచ్చిచ్చి మళ్ళా మెయింటెనెన్స్ అంతా స్త్రీకే ఎక్కువ ఉంటుంది. ఇంట్లో స్త్రీ పాత్ర ఎక్కువ ఉంటుంది. ఎలా ఎక్కువ ఉంటుందంటే, బుద్ధి ఉన్న స్త్రీల గురించి చెప్తున్నాను. తన కుటుంబాన్ని ఒక ప్రార్థన పూర్వకంగా పెంచడానికి, బిడ్డల్ని ఒక మంచి మార్గం నడిపించడానికి స్త్రీ క్రైస్తవుల కుటుంబం కొరకు చెప్తున్నాను. మళ్ళీ అన్నిళ్ళ తర్వాత పోతాను. ఎలా అంటే బిడ్డల్ని మళ్ళీ చక్కగా దేవుని మార్గం నడిపించడానికి వారు యాక్టివిటీస్ వాళ్ళు ఎలా ఉన్నారు, యవన బిడ్డలు అయితే ఎలా వాళ్ళు బిహేవియర్స్ మనము గమనించాల. తల్లి లేనటువంటి వారు ఎలా ఉన్నారు, మా బిడ్డలు ఎవరు వెనక తిరుగుతున్నారు, ఊరికే అలా అంత ఎక్కువ లేకున్నట్ల ఊరికే అప్పుడప్పుడు అలా టచ్ చేస్తూ ఉండాలి బిడ్డల్ని, మంచి మాటలు చెప్తూ వారికి. అది మాత్రమే కాకపోయినట్ల బిడ్డల్ని సండే స్కూల్ పంపించడానికి కానీ, మళ్ళీ ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి కానీ వారిని రిక్వెస్ట్ చేసుకోవాలి. బిడ్డలతో రిక్వెస్ట్గా చేస్తే ప్రేమతో వారికి మనము ఒక స్టోరీ లాగా దేని వాక్యాలు కానీ వాళ్ళ పాటలు పాడితే దేవుడు మన పాటలు వింటాడు. అలా మనం ఎంకరేజ్గా ఉంటే బిడ్డలకి సమయం వచ్చిన వెంటనే రండి, ఎప్పుడో చేసుకోవాలం ప్రార్థన, జల్లి రండి మమ్మీ అనాల. మనం అలా వాళ్ళతో బిడ్డలతో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఎందుకంటే నా అనుభవం నేను చెప్తున్నాను. ఇంకోటి, బుద్ధిని స్త్రీలు అక్కపక్క నైబర్స్ వాళ్ళ దగ్గర కూడా మనం ఎలా ఉండాలంటే మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ప్రవర్తన ఉండాలి. వాళ్ళు మన కుటుంబం చూసిన వెంటనే చాలా మంచి ఆమె, బిడ్డలు కూడా మంచిగా పెంచుతా ఉంది, బిడ్డలకు మంచి ప్రార్థన మంచి మార్గము, ఎలాంటి చెడు సహవాసం, చెడు స్నేహితులు లేరు, ఇలా అనుకోవాలి. అప్పుడు మనం పోయి వాళ్ళకి దేవుని వాక్యం చెప్పేది, ప్రార్థన, ఇలా చిన్న చిన్న మాటలు, ప్రేమతో మాటలు కొద్దిగా ఎక్కువ లేకున్నట్ల కొద్దిగా చెప్తే వాళ్ళు వింటారు. ఖచ్చితంగా వినేవాళ్ళు వింటారు. కొన్ని క్వశ్చన్లు అడుగుతారు, కానీ ఆ క్వశ్చన్కి మనం ఎక్కువ లాక్కోకున్నట్ల చిన్నగా చెప్పి మళ్ళీ వదిలేయాల అంతే. మళ్ళీ దాన్ని లాక్కూడదు, మనమే గెలవాలనేది ఉండకూడదు స్త్రీలకి, క్రైస్తవులైనటువంటి వారికి. ఇంకా ఒక 2 క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయనుకో, మనము కాకమ్మ కబుర్లు, ముసలమ్మ మాటలు మాట్లాడుకోకున్నట్ల స్త్రీలు పాత్ర క్రైస్తవులకు ఉన్నటువంటి గుణాలు ఎలాంటంటే, ఆ కుటుంబాలని పిలుచుకొని వచ్చి మనము ఈరోజు ఒక ఫ్రైడే, ఒక సాటర్డే, ఒక డ్యూటీ ఉన్న వాళ్ళైతే సాటర్డే హాఫ్ డే ఉండొచ్చు, లేదా టైం ఉన్నప్పుడు డ్యూటీ ఉన్నవాళ్ళు. ఇంట్లో ఉండే వాళ్ళైతే ఏదో ఒక వీక్లీకి 2 times లేదా 3 times భర్తలు డ్యూటీకి పోతే పిలుచుకొని వాళ్ళు విజ్ఞాపన ప్రార్థన చేస్తే ఎంత ఆశీర్వాదం ఇది. ఎందుకంటే మాటలకి సమయం ఇవ్వకూడదు, వ్యర్థమైన మాటలకి అవసరం లేదు. ఇంకా నేను నాదొకటి చిన్న చెప్తాను, నేను చెప్తా. నేను కొద్ది రోజులు అంటే ఒక 6 months, 3-4-6 months అనుకోండి, నేను డైలీ చర్చికి పోయి వస్తా ఉంటాను. అక్కడ ఒక ముస్లాం అంగడి దగ్గర
ఒక బ్యాగ్ వేస్తుంది. బ్యాగ్ ఆమె ముసలామె, ఆమె చాలా ఓల్డ్ ఏజ్. నేను ఆమె దగ్గర పోయి కాయగూరలు తీసుకున్నా. ఏమవ్వా ఇది వేస్తున్నావు నువ్వు, నీకు కనపడదు కదా అంటే, ఎందుకు అవసరమా నీకు అంటే, అవసరం కాదమ్మా, టైం వేస్ట్ చేయకూడదు, మనము వేస్ట్ మాటలు మాట్లాడకూడదు. అటు ఆమె అన్నిలో హిందురాలు, అన్నిలో వాళ్ళు ఏం చేయాలా, అంగడి ఉంది, వ్యాపారం చేస్తున్నాను, ఊరికే ఉన్నాను కదా, వేస్తాను అంతే. అవునా అనుకున్నా, అంతే. ఇంటికి వచ్చేసిన. నేను 1 వీక్ అట్లా ఆలోచించిన ఆమె గురించి పోయినప్పుడల్లా అనుకున్నా, అవును కదా ప్రభా, నాకు ఒక ఆశ ఉందైనా, మనం కానుకలు దేవునికి మళ్ళా లేని వారికి కొంచెం కొంచెం ఇస్తున్నాం డబ్బులు మనతో ఉన్నంత. కానీ నేను చూడండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మా అమ్మ ఎప్పుడో నేర్పించింది నాకు అది బ్యాగ్. ఎప్పుడో ఎన్నేళ్ళలో, ఆ చిన్నప్పుడు నేను 8th 9th ఉన్నప్పుడు, అది నేను నాకు కొంచెం కొంచెం గుర్తు తెచ్చుకొని వైర్ బట్టలు తీసుకొచ్చి బ్యాగ్ వేసేసాను. బ్యాగ్ కష్టపడినాను, సరిగా రాలేదు. ఒకటి సరిగా రాలే, రెండో రాలే, మూడోది బాగా టెక్నిక్ గా ఇది చూసి నిదానంగా ఆలోచించి ప్రభు నాకు సాయం చేయి. ఎందుకు వేసాను బ్యాగ్ అంటే, బ్యాగులు ఎందుకు వేసానంటే, నేను గొప్ప కార్యం చేశాను కాదు కానీ చెప్తున్నా. ఎందుకంటే బుద్ధిమంతులకి ఉన్నటువంటి స్త్రీలకి ఎలాంటి ఉండాలి, ఎలా ఉండాల, వాక్యం చెప్పుకుంటూ పోతాం అది కాదు కానీ, వాక్యం డైలీ మనం వింటుంటాం, యూట్యూబ్లో పాస్టర్ దగ్గర అన్ని వింటాం. మన క్రియల ద్వారా ఆ బ్యాగులు వేసిన తర్వాత నేను చక్కగా దేవుని కృప, నాకు దీనికి ఎంకరేజ్ నా మనముడు, నా బిడ్డ కొడుకు, వాడు నేను డిస్కస్. చూడండి, బుద్ధి ఉన్న స్త్రీలు దేవుని మాటలు చెప్తూ చెప్తూ వానికి కూడా నేను జాయల్ మనం ఇది వేసి బ్యాగు పూర్ పీపుల్స్ కి హెల్ప్ చేద్దామంటే, ఓమా చేద్దామా, నేను కూడా హెల్ప్ చేస్తాను నీకు. చూడు చిన్న బిడ్డ నాకు ఎంకరేజ్. అలా అన్నప్పుడు నేను ఒక్కొక్కసారి ఊరికే కూర్చున్నప్పుడు, మా ఎందుకు మా ఊరికే కూర్చుని టైం వేస్ట్, తీసుకో బ్యాగ్ తీసుకొని వచ్చి నాకు ఇస్తాడు. ఏమా మళ్ళీ నువ్వు పూర్ పీపుల్కి ఇవ్వాలంటావు, నువ్వు గమ్మును కూర్చుంటాము. వాడు చూడు ఎంకరేజ్ అది. ఎందుకంటే మనం డైలీ మళ్ళీ ప్రార్థనలు కూర్చోపెడుతున్నాము, దేవుని మాటలు చెప్తున్నాము. అలా క్రియలు ఉండాలి, క్రియలు. ఆ బ్యాగ్లను వేసేసానండి. వేసిన తర్వాత నాకు ఫస్ట్ సిగ్గయింది చెప్పే ఆఫీస్లో బ్యాగ్. కానీ తర్వాత ఏమైంది, నాకు సిగ్గుపోయేసింది. ఎందుకంటే అది నేను సంపాదించుకోవడం లేదు ప్రభా, ఏదో ప్రతి ఒక్క పైసా ఇది పూర్ పీపుల్స్కి నా చేతి ద్వారా నేను చేసి ఇస్తడానికి చాలా హ్యాపీగా ఉంది. బ్యాగ్ ఊరికే ఏనండి, నేను ప్రార్థన చేస్తూ ప్రభా ఇది ఊరు కొనుక్కుంటే వారికి మంచి ఆరోగ్యము, వారి అక్కర్లు, వారు మళ్ళీ రక్షణ పొందాలా నాన్న అని అని నేను బ్యాగ్ వేస్తా. వాళ్ళు హిందువులు అయితే వాళ్ళకి తక్కువకి ఇస్తా, క్రిస్టియన్స్కి అయితే ఎక్కువ రేట్ 300. అట్లా వేసిన తర్వాత డబ్బులు నేను పూర్ పీపుల్స్కి భోజనాలు కానీ, లేదా స్టేట్లో చాలా మంది కొంతమంది డబ్బుల రూపంలోన ఇలా ఇస్తున్నాను అనమాట. చూడండి, మన బిడ్డలు మనకి ఎంకరేజ్మెంట్, నా మనవరాలు కూడా ఎంకరేజ్, నా కోడలు బ్యాగ్ హెల్ప్ చేస్తుంది. వాళ్ళు వర్క్ ఉంది ఆయన కొద్దిగా. బుద్ధి ఉన్న స్త్రీలకి ఉన్నటువంటిది, సమయాన్ని వ్యర్థం చేయదు. ఎందుకంటే మనకు చేతితో ఏమొచ్చిందో అది మనం హెల్ప్ చేయాలని. ఇలాగ నేను చూసి మా చెల్లి వంజ కూడా హెల్ప్ చేస్తుంది. అక్కడ నేను కూడా, నాకు నేర్పి నేను వేస్తాను, నేను కూడా ఉన్నారు నాకు కూడా అది ఇచ్చేకి. ఓకే మరి కొంతమంది బ్యాగులు ఫ్రీ ఇచ్చిన. ఎందుకు చాలా ఇప్పుడు అదేంది ఆకుకూరలు అమ్మేవాళ్ళు పూలకి కావాలంటే ఫ్రీ, వాళ్ళకి ఫ్రీ ఇచ్చిన, పెద్ద బ్యాగ్ వేసి ఇచ్చిన, డబ్బులకు కాదు. మళ్ళా బేల్దారులు వాళ్ళకి ఫ్రీ. అట్లా మనకి చాతని తీసుకొచ్చేటట్టు ఎంకరేజ్, ఒకరికొకరు కొనుక్కుంటారు. బుద్ధి లేని స్త్రీలు ఏం చేశారంటే టైంపాస్ పాటలు మాట్లాడుతూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి, అవి కాదు. బుద్ధి ఉన్న స్త్రీలు మన బైబిల్లో ఉన్న చాలా మంది ఉన్నారు స్త్రీలు, వాళ్ళ గురించి మనం ప్రార్థన పూర్వకంగా వాళ్ళందరినీ విజ్ఞాపన ప్రార్థన చేస్తే చాలండి. అబ్బా వద్దంటే వాళ్ళందరూ వాళ్ళే వస్తారు మన దగ్గరికి. దీంట్లో నా అనుభవం చాలా ఉంది నానా, నాకు తెలియదు నాన్న. వాళ్ళు చూడు ఊరికి మాట్లాడుతున్నా నాన్న, మళ్ళీ ప్లీజ్ నాన్న, మళ్ళీ వాళ్ళకి క్రైస్తవం రారు నాన్న, ప్రేయర్లో మళ్ళీ రా, మళ్ళీ అన్నిళ్ళు అండి నా దగ్గర వచ్చి, అక్క నేను కూడా డబ్బులు ఇస్తాను అక్క, నువ్వు కూడా విధులకి ఒక నమ్మకం అనేది ఉండాలి. మా ఆఫీస్లో అక్క నేను నీకు డబ్బులు ఇస్తాను అక్క, నువ్వు కూడా, నాకు ఎట్లా టైం ఉండదు అక్క పూర్ పీపుల్కి ఇచ్చేకి, నువ్వు ఎట్లనే అక్క నువ్వు బ్యాగులు
వైర్ కొనుక్కొచ్చన్నా ఇవ్వండి, లేదా డబ్బులు అన్న హెల్ప్ చేయక నాకు టైం లేదు. ఇలాంటిది మనము కలిగి ఉండాల. క్రైస్తవులైనటువంటి స్త్రీలు, బుద్ధి ఉన్నటువంటి స్త్రీలు ప్రతి ఒక్క దానికండి ప్రార్థన ద్వారా, మన మంచి మన ప్రవర్తన ద్వారా, మన కుటుంబంలో ఉన్నటువంటిది. మన కుటుంబంలో ఎంతో మంది వంశంలో ఉంటున్నారు, దేవుని పక్క లేరు. క్రైస్తవులు ఉన్నా కూడా విశ్వాసం లేరు. అటువంటి వారి కొరకు పేర్లు రాసుకొని మనము ప్రార్థించాలి. ప్రార్థిస్తే ఖచ్చితంగా మారుతారండి. ఇది నిజం. అది విజ్ఞాపన ప్రార్థన ఎందుకు పెట్టినారు దేవుడు? విజ్ఞాపన ప్రార్థన ఎప్పుడు మనం అందరి కొరకు చేసే వాళ్ళ ఇంటికి పోయి చెప్తున్నామా, ప్రభా వాళ్ళని కాపాడు, వీళ్ళు కాపాడు, అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, అక్కడ హింసిస్తున్నారు దేవుడా నైనా, మళ్ళీ ఇలా ఎలా చేస్తున్నాం మనం? బుద్ధి ఉన్న కన్యకలు ఇలా చేయాలి. దయచేసి చూడు, మనం సిద్ధపడి ఉండాలి వాక్యంలో. చూడండి, దేవుడు ఇప్పుడు బుడ్డిలో నూనె అయిపోయింది, దేవుడు వచ్చినాడు పోయేసినాడు, అలాంటి రాకూడదు. బుద్ధి, అందరం బుద్ధి ఉండి కన్యకల వల్ల మనము ప్రవర్తించాల. ప్రతి ఒక్క బైబిల్ తీసుకోవాలా మనము. కొంతమంది ఇంటికి దగ్గర దగ్గర ఉండే ఇండ్లకి పోవాలా, లేదంటే బైబిల్, కొంతమంది ఇంట్లో బైబిల్ తీసిపోతే ఒప్పుకోరు. కాబట్టి మనము ఫస్ట్ మన కుటుంబాన్ని రక్షించుకోవాలి. మన భర్తని, మన బిడ్డల్ని, మన ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్స్ని విజ్ఞాపన ప్రార్థన ద్వారానే మనం వాళ్ళ దగ్గర పోయి కాదు, విజ్ఞాపన ప్రార్థన ద్వారా పట్టుదల. దేవుడు అన్నాడు కదండి, అడగండి అడుగుడి మీకు ఇవ్వబడని అన్నాడు. అడగడు మీకు ఇవ్వబడని అన్నప్పుడు మనం అడుగుతున్నాం. కాబట్టి ఆయన మన సాయం చేస్తాడు, త్రోవ చూసాడు. శత్రుత్వం అనేది మనలోన, మన ఫ్యామిలీ వాళ్ళు ఇట్లా వాళ్ళ మంచాల కత్తి మనకు అది ఇవ్వలేదు వద్దు వద్దు. కానీ శత్రుత్వం పక్క పెడదాం. వాళ్ళ రక్షణ లేదా వాళ్ళకి, వాళ్ళ కొరకు మనము ప్రార్థిద్దాం. నిజమంటే ఇవి అవుతుంది. ఇంకోటి, మన ఇంట్లో ఉన్న మొట్టమొదటిగా స్త్రీలు కావాల్సింది మన ఇంటి రక్షణ. మన బిడ్డలు ఎలా ఉన్నారు, ఎంకరేజ్ ఫస్ట్ మంచితనానికి ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కాలేజ్ పైన కూడా చెడిపోయే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళ హృదయాలు ఆల్రెడీ మనము దేని వాక్యాలు నింపింటాం కాబట్టి అపవాది పొయ్యేకి నో ఛాన్స్. ఎగ్జాంపుల్ మళ్ళీ ఏమనుకోదండి, ఎగ్జాంపుల్ చాలా చెప్తుందని నేను ఉన్న విషయమే చెప్తున్నాను ఏమన్నా అనుకోండి. నా బిడ్డ కొడుకు గురించి చెప్తున్నా. నా కూతురు పెద్ద ఆఫీసర్, ఆమె ఏడబ్ల్యూ. ఆమెకి టెండర్ వాళ్ళు వస్తారనమాట, సైన్ చేయాలి చెక్కులకి. నేనన్నా, మేమంత పెద్ద సౌకర్యాలు కాదు, ఏదో మామూలుగా ఉన్నాము. నేను ఒకరోజు ఏమన్నా అంటే, ఫెమి నీకు డబ్బులు చాలా ఇస్తారు కదా వాళ్ళు ఆఫీస్లో, తీసుకొని అన్న ఉండి ఎన్ని చెక్కులు. వాళ్ళు ఏమంటారు తెలుసా, మేడం మీ హస్బెండ్ పంపండి హోటల్కి, మీరేం రావద్దండి, మేము స్వీట్ రూపంలోన చెక్కు బాక్స్లో పెట్టిస్తామంటారు. ఎందుకు? ఒక్క సైనిక ఆమెకి 50,000 30,000, ఒక్కొక్కసారి పెద్ద రిచ్ అయితే, టెండర్ పెద్ద అయితే 1,00,000 కూడా వస్తుంది. ఒక్క సైనిక ఆమెకి. ఉండిలేపేమి ఒకసారి తీసుకున్నా, కొంచెం ప్రాబ్లం ఉన్నాయి, మనం సాల్వ్ చేసుకుందాం నాన్న అని నేనన్నా. నేను మళ్ళీ కావాలంటే రాసుకుందాం అప్ప, నువ్వు ఎంత తీసుకుంది రాసుకొని, మనం దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మనము లేని వారికి హెల్ప్ చేద్దాం. మనము సొంతం వద్దు నాన్న. నేను ఇలా చెప్పిన, కూర్చోపెట్టుకొని నా కూతురు. నిజమండి, నాకు చాలా హ్యాపీ అయింది ఆ విషయంలో. నా కూతురు పెద్ద ఆఫీసర్, ఆమె వాళ్ళ భర్త కూడా ఆఫీసరే, ఆయన మంచి నీతిమంతుడు. ఆయన కూడా వసన మందిరంలో. ఈమె కూడా ఏమంటే కూర్చోపెట్టుకునిమా, కాదమ్మా నువ్వు నాకు చిన్నప్పటి నుంచి ఏం నేర్పించినావు నువ్వు చెప్పు. మంచి మార్గం ఉండాలా, మనం ఎవరిది ఆశించకూడదు, మనం కష్టపడాలా, ఇలాంటివి నేర్పించి ఈరోజు ఏమన్నా అట్లా ఆశ పుడుతుంది డబ్బులు. నేను మంచిదాన్ని కాబట్టి నాకు ఈరోజు ఆ సీట్ ఇచ్చినాడు దేవుడు. నాకు చిన్న ఏజ్ నాకు, కానీ పెద్ద పెద్ద బాసులు ఉన్నారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు నాకు ఆ సీటు. కానీ దేవుడు నాకు ఇచ్చినాడు కాబట్టి ఇచ్చిన వాళ్ళు బాధపడుతున్నారు, ఎందుకు ఆమెకి ఇవ్వాల చిన్న ఏజ్ అని. కానీ ఎందుకు ఇచ్చినారు దేవుడు? ఒక టెస్ట్ ఉండొచ్చుమా, లేదా ఏదో ఉండొచ్చు. నాకు ఫ్రీ జాబ్ వచ్చింది, నాకు ఫ్రీనే. అట్లా ఇంకోసారి నాకు అట్లా నేర్పేది. నువ్వు నేర్పించినామా నాకు మంచి మార్గం, దేవుని మార్గం. మనం ఇలానే ఉందాం. ఆ పాప అన్నిన వెంటనే, దేవుడా ఒకప్పుడు నేనేమికి చెప్పినా దేవుని మంచి మాటలు, మంచి మార్గం. కానీ ఇప్పుడు నేను ఆ బిడ్డ నాకు చెప్తుంది, ఏసయ్యా క్షమించు ప్రభా, నిజం నాన్న క్షమించు, ఈ కష్టాలు నువ్వు తీర్చేస్తావు, క్షమించు. ఆమె సీట్లు ఉన్న వాళ్ళు ఫ్లాట్లు, కార్లు అన్ని కొనుక్కున్నారు. చాలా గోల్డ్ వాళ్ళు గిఫ్ట్గా ఇస్తారంట బాక్స్లో పెట్టి, ఏ నెక్లెస్ కావాలా, ఏం చైన్ కావాలా అని. ఆయన కేపీసీలో పనిచేసేది ఆమె, ఏడబ్ల్యూ. ఆమెకి ఉన్నటువంటి టెండర్కి సైన్ చేయాలి. కానీ ఆమె
తీసుకురాను వెంటనే నేను దేవుడా క్షమించమని అడిగిన దేవుడు. ఎందుకంటే మనం ఇంట్లో బుద్ధి గల స్త్రీ బిడ్డలకి నేర్పించేది ఎలా ఏమి ప్రతిదీ మా కూతురు దేనిపైన డిపెండ్. ట్రాన్స్ఫర్ విషయం కానీ దేనిపైన డిపెండ్. రాయచూర్లో వర్క్ చేస్తా అంటే అందరు లంచం ఇచ్చిపోతున్నారు. మా బిడ్డ అక్కడే ఫస్ట్ అపాయింట్మెంట్. మరి నేను ₹1 ఇయ్యను. ఎందుకంటే నా దేవుడు ఫ్రీ ఇచ్చిన జాబ్ నాకే. ఆయన చేస్తాడు, ఆయన మాట్లాడతాడు. నిజమంటే ఒకే మాట సార్తో చెప్పిన, సార్ మా పాప ఇట్లా బళ్ళారిలో ఉండం మేము ఇట్లా అంటేనే, అవునా ఆಯ್ತು ಬಿಡ್ರಿ ಹೋಗ್ರಿ ట్రాన్స్ఫర్ చేస్తాము పోయేసండి, నెక్స్ట్ వీక్లో పోయేసండి. 1 వీక్లో దేవుడు ట్రాన్స్ఫర్ చేయించినాడు. ఎందుకు? మనము బిడ్డలకి వేసేటువంటి మంచి దేవుని మాటలు. బుద్ధి గల స్త్రీలు ఇలా చేయాల. నా కుమారుడు దేవునికి కానుకలు వేస్తాడు. ఏ ఇచ్చినా నువ్వు అంత వాళ్ళు వీళ్ళకి వేస్తుంటాడు. జయపల్లానికి సతీష్ అన్నకి నిన్న కాదని ఏమైనా కానుకలు అంతంత వాడు జాబ్ చేస్తాడు ఇంట్లోనే. 2 భార్య భర్తలు అంతంత వేస్తున్నావు కానుకన నువ్వు నాకే నువ్వు అంత అంతా వేస్తే ఎట్లను అంటే, మా కాదమ్మా నువ్వు ఇచ్చేది నేర్పించినావు నాకు. కానుకలు ఎక్కువ డబ్బులు ఏం తీసే దేవుడు అంత ఆశీర్వాదాలని ఈరోజు ఏమన్నా నువ్వు ఇలా చెప్తున్నావు నాకు. కానుకలు అంతటంటే ఎందుకు ఇస్తావురా అని నేర్పించింది నువ్వేమ్మా, విత్తుని వేసింది నువ్వు మంచిగా. ఈరోజు ఏమైందమ్మా అట్లా తిడుతున్నావు నన్ను. నేనేమి వాళ్ళంతా బాగున్న వాళ్ళు లేని వారికి హెల్ప్ చేద్దామని నా ఆశ. లేని వారికి మన చర్చిలో ఉన్నారు వాళ్ళకి మా అది అదే ఇది ఇదే నాకు సంబంధం లేదు, నాకు చెప్పొద్దు. జాన్ వెస్లీ వాళ్ళకి అంతా వాళ్ళకి అందరికి వేస్తాడు మంత్లీ ఖచ్చితంగా. జాకబ్ బ్రదర్కి ఇట్లా అందరికీ. నా ఆశ ఏమి లేని వరకు చిన్న చిన్నకి ఇస్తామంటే నువ్వు ఉండమా నువ్వు ఇచ్చుకో నీది నువ్వు అది నీది. చూడండి బుద్ధి గల స్త్రీలు బిడ్డలు మనకి చెప్తారు నెక్స్ట్ మెసేజ్లు. నాకు చాలా హ్యాపీ అయింది. ప్రభా ఇది మీరు ఇచ్చిన జ్ఞానమే బిడ్డలకి మీరు మంచి మార్గం నడిపిస్తున్నందుకు మీకు థ్యాంక్స్ అయ్యా. బుద్ధి లేని స్త్రీలు బిడ్డలు ఎలాగైనా పోనీ తమ బాగుండాలా, స్టైల్ ఉండాలా, సామాన్లు తెచ్చుకోవాలా, గోల్డ్ చేయించుకోవాలా, బిడ్డలకి ఆ కటింగ్ ఈ కటింగ్ ఈ స్టైల్ ఆ స్టైల్ కాదండి. మన బిడ్డలు ఫస్ట్ మనం రక్షించుకోవాలి. క్రైస్తవులు అనేటువంటి వారు మన ఫ్యామిలీలో ఎవరున్నారో, మన వంశంలో ఎవరున్నారో వాళ్ళు మనము కాపాడుకోవాలి. ఎందుకంటే పాతాళ లోకానికి వెళ్ళుకోకున్నట్లే కాపాడుకోవాలి. నూనె అయిపోయిందంటే ఏంది? వాక్యంని మనము వాళ్ళ హృదయాల్లో నింపాలి. నూనెతో నింపబడాలి, వాక్యంతో నింపబడాలి. నేను ఇలా బ్యాగులు ఇప్పటివరకు వేసి ఇలా అందరికి చేతనైనంత చాలా మందికి ఎంకరేజ్ వాళ్ళు కూడా మేము ఏదో ఒకటి పొడి చేసి అమ్ముతామప్ప, అది కొబ్బరి పొడి మేము కూడా ఇట్లా హెల్ప్. చాలా మందికి ఎంకరేజ్ అన్నమాట, ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఎంతో ఓపిక డ్యూటీ చేస్తూ ఇలా నాకు సిగ్గులేదు. ఇప్పుడు అడుగుతా తీసుకుంటారా? దేవునికి ఇంతే. నేను పూర్ పీపుల్కి ఇస్తున్నాను, మీ ఇష్టం తీసుకుని రిక్వెస్ట్ చేయండి. నేను ఖచ్చితంగా 200 300 ఇంతే. చాలా పెద్దవంటే 500 ఇలా చెప్తాను. వాళ్ళు కూడా నన్ను ఏమనుకోరండి. ఎందుకంటే అక్క కరెక్ట్, దేవునికి స్తోత్రం. వాళ్ళకి నమ్మకం కలగాలంటే మన ప్రవర్తన మెయిన్, మన మాటలు మెయిన్. ప్రవర్తన మాటలు చూస్తారు వాళ్ళు. అన్ని ఊరికేలే అనుకోరు. మంచిగా ఆఫీస్లో పనిచేస్తున్నా కానీ దేవుని కృప, దేవుని ప్రేమ. అందుకే నేను బుద్ధి లేని చాలా మందికి చెప్తాను, ఇలాంటి స్త్రీలకి మేమంతా కలుసుకొని విజ్ఞాపన ప్రార్థన చేస్తాం. టైం ఉన్నప్పుడు 2 కానీ 3 కానీ కలుసుకొని 2 ఉన్నా కూడా మేము చాలా మాట్లాడుకుని దేవుని వాక్యాలు విజ్ఞాపన. అక్క ఈ పని జరగలేదంటే స్తుతి స్టార్ట్ చేద్దాం. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం ప్రభా సహాయం చేసి స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. ఈ కార్యం జరగలేదు. చూడండి ఇది బుద్ధి ఉన్న స్త్రీలు, బుద్ధి లేని స్త్రీలు బిడ్డలకి వివాహం కాలేదా ప్రార్థన. స్త్రీలంతా కలుసుకొని ప్రార్థన చేస్తాం. అవునండి నేను ఎందుకంటే చూడు పట్టుదల ఉండాల. ఎక్స్టైర్ కూడా ఒక పట్టుదలతో ఉపవాసంతో మనం ప్రతి ఒక్కటి ముందడుగు వేయాల. దేవుడు అన్ని చూసుకుంటాడు అంతే. ఫస్ట్ స్త్రీలు కుటుంబాన్ని, భర్తని మనము కాపాడుకొని ముందుకే నడవాలా. ఏ విషయం సాక్ష్యాల ద్వారా నేను కొన్ని సాక్ష్యాలు చెప్తాను వాళ్ళకు కూడా. ఇంతవరకు నేను ఎవరికి చెప్పినా కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలను రక్షణలోకి నడిపిస్తున్నారు. విజ్ఞాపన ప్రార్థన ద్వారానే వాళ్ళు అడుగుతా అంటాను నేను కొంచెం పోయి ఇలా బుద్ధి ఉన్న స్త్రీ, బుద్ధి లేని స్త్రీ గురించి వాళ్ళు చెప్తే అవునాక స్త్రీలకి ఎన్ని వర్కులు ఉంటాయి దేవుడు ఇచ్చిన. అవును అప్పు చెప్పినాడు దేవుడు. ఊరికే కాదు, నూనె అంటే ఏంది? వాక్యం, పాటలు, ప్రార్థన, ఒక మంచి వర్డ్స్
అవి మనము మన హృదయమే ఒక బుడ్డి, దాంట్లో నింపుకొని మనము వెలుగివ్వాలి, ఇతరులకి వెలుగివ్వాలి. ఆ వెలుగు వాళ్ళు చూసి అబ్బా మనము ఎందుకు, మనం కూడా అట్లా నింపుకుందాం వెలుగు. బుద్ధి లేని స్త్రీలు వాళ్ళ వద్దప్ప ఆయన మాటిపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి టాక్ చేస్తుంది, లేదా ఏదో ఒక వేరే. మనం ఎంతో మంది స్త్రీలు పాడైపోతున్నారు, వ్యభిచారులు అవుతున్నారు, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. మనం దగ్గరికి పోయి చెప్పలేం ప్రభా. కొంతమంది వాళ్ళ ఇంట్లో పరిస్థితిని బట్టి మారిపోతుంటారు చెడుగా. కొంతమంది వాళ్ళకి ఏదో కావాలని ఆశ, అది సంపాదించాలా, ఇల్లు సంపాదించాలా, స్టైల్గా ఉండాలి. ఎంతోమంది స్త్రీలు కొంతమంది భర్తల్ని ఫ్రీగా వదిలేస్తారు, ఏమన్నా పొంది చెప్పిన మాట వినడానికి. విజ్ఞాపన ప్రార్థనలో సమస్తము ఉంది, స్త్రీలు సాధించవచ్చు. మనము అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు చూడండి, చాలా మంది బైబిల్లో స్త్రీలు ఉన్నారు. నేను అందరి గురించి చెప్తా అంటాను అంతే, వాళ్ళ పేరు తీసుకొని మాత్రమే చెప్తాను, చేసిన క్రియలు చెప్తా అంటాను, ఎక్కువ లేకున్నట్ల. మొట్టమొదటిగా మన చుట్టూ దేవదూతలను కాపలా ఉంచుకోవాలి మన స్త్రీలు, మన కనులు చక్కగా ఉండాలి అని నేను ఇలాంటివి చెప్తాను. అవునక్క, అవునక్క, ఎంత ఓపిక అక్క అంటారు. ఓపిక కాదు, మీరు తెచ్చుకోవాలి. దేవుడు మీకు కూడా ఇచ్చినాడు, నాకు ఇచ్చిన దేవుడు మీకు ఇచ్చినాడు, నాకొకటి ఇవ్వలేదు కదా. ఇలా చూడండి, నాకు ఇంట్లో కూడా నాకు బిడ్డలు కూడా చాలా హెల్ప్. మా కోడలు కూడా హైదరాబాద్, ఆమెది కూడా హైదరాబాద్. వాళ్ళు ఇంగ్లీష్ చర్చికి వెళ్తారు, ఇంగ్లీషు. నేను ఇక్కడికి వచ్చినాక మంచి బిలీవర్గా దేవుని కృప వల్ల మార్చేశాను. ఆమె కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తుంటుంది మోకాళ్ళలోంచి. మీరు హైదరాబాద్లో చక్కగా ఏమంటే మా చర్చిలో అంత ఉండదు అత్త అసలుకి అని అంటది. అవునా, సరేలే అయితే ఇలా చేల్చుడమ్మా అన్న. వాళ్ళ వదినికి సంతానం లేదు, డాక్టర్లు సంతానం లేదు అవుదన్నారండి. సాక్ష్యం ఇది. ఎవరు? మా కోడలు వాళ్ళ అన్న భార్యకి, వదినకి. నేను ఒక్కొక్క పోయింటి వాళ్ళ ఇంటికి పెట్టి చెప్పింది నేర్చుకుంటే, నాకు పిల్లలు కారంట, ఏదో అది ఉంది ప్రాబ్లమ్ అన్నారు. నేనంటే మీరు దేవుని సేవ చేస్తారు కమ్మా, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, ప్రార్థన చేయన్నా. మేము ఇంటికి వచ్చినాక విజ్ఞాపన ప్రార్థన చేస్తాం. మా కోడలు చేసి విజ్ఞాపన నీల్ డౌన్ చేసి, కానీ దేవుడు ఆమెకి మంచి కుమారుని దయచేశారండి, మంచి కుమారుని. అంటే బుద్ధి ఉన్న స్త్రీలు ఇలా వేరే ప్రాబ్లం తీసుకొని ఇంటికి వచ్చి మనము ప్రార్థన చేయాలి. ఇంటికి చూడండి, ఆమె గర్భఫలం హైదరాబాద్లోనే ఉన్నారు వాళ్ళు, లింగంపల్లి. ఆమె గర్భఫలం, ఆమె దేవుడు ఇచ్చిన కుమారుడు బాగా చక్కగా ఉన్నాడు. ఫస్ట్ నాకు మనవడు పుట్టినాడు, తర్వాత వాళ్ళకి పుట్టినాడు. చూడండి, సొంత మన ఆమె చర్చికి పోతున్న కోడలు కూడా, కానీ అంత టేస్ట్ లేదు, రుచి లేదు. వాక్యం అనేది రుచి తెలీదు వాళ్ళకి. ఉత్త వాక్యం చెప్పుకుంటూ పోతే కాదండి, మన జీవితం జరిగినట్టు సాక్ష్యాలు చెప్తే వాటిలో హృదయంలో ఉన్న ప్రేరణ, దేవుడు ఉపమానాలు ఎలా చెప్పినాడో మనం అలా కొన్ని చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. అలా ఓ ఇదే అవునా, నా జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. మా కుటుంబంలో మేము స్త్రీలను, మా చెల్లి కానీ విజ్ఞాపన ప్రార్థనలకి మేము చాలా అలవాటు పడినాము. అక్కపక్కల ఉండే స్త్రీలను కూడా కలేసుకుంటాం, వదలను నేను. మేమంతా మా కోడలు ఇంట్లో ఉన్నా కూడా ఆమె కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటుంది. బుద్ధి ఉన్న స్త్రీల వల్లే మన హృదయంలోన వాక్యము, పాటలు, స్తుతి, ఆరాధన, విజ్ఞాపన నింపుకుందామండి. బుద్ధి లేని వారి వల్లే కాకపోకున్నట్ల మన దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. యేసునామములో ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లాడక్క. నిజమే కదా, మనం చూస్తూ ఉంటాం ఈ బుద్ధి కలిగిన కన్యలు చాలా ఉపమానాలు వింటూ ఉంటాం కాబట్టి అందులో అనుకుంటాం ఇప్పుడు చేసినటువంటి హెల్ప్లు మన అది చిన్నదా పెద్దదే కాదు, కానీ ఇచ్చే హృదయాన్ని ప్రభువు చూస్తాడు. ఆ విధంగా ఇప్పుడు వాక్యం అనే ఉద్దేశం ఏంటి? వాక్యం అందరికీ తెలుసు. విన్నటువంటి వాక్యము హృదయంలో స్పందించి జీవితంలో లేదా బ్రతుకులో అనువదించడమే నిజమైన క్రైస్తవ జీవితం. ఇందులోకి రాకుండా మనం ఎంత వాక్యం నేర్చుకున్నా, ఎంత చూడకుండా బైబిల్ అంతా చెప్పినా మన స్పందన లేని హృదయం అయిపోతుంది. ఎప్పుడైతే వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనం అనుకుంటూ ఉంటాం కదా, ఏదైనా పాట పాడమన్నా, వాక్యం చెప్పమన్నా, లేదా ఇంకో మీటింగ్లో ఏదైనా చేయమన్నా కానీ మనం ఏమంటామంటే నాకు రాదు అని అంటాం. ఎందుకంటే మన పరిస్థితి ఏంటి? దేవుడు ఖచ్చితంగా ఆయన గొప్ప తలాంతు కలిగే మనల్ని నిలబెట్టుకుంటూ ఉంటాడు. మన వాక్యం కూడా అక్క అడిగినప్పుడు ఇదే చెప్తూ ఉంటారు, నేను చెప్పలేను నాకు వచ్చిన భాష. అయ్యో, అది 100%
మన బ్రతుకులో ఉన్న అనుభవమే దేవుని నామానికి మహిమ. అంతేగాని వాక్యము తరతరాలుగా వస్తూ ఉంది. ఇప్పుడు మన తరంలోనికి వచ్చింది, మన చేతుల్లో బైబిల్ ఉంది. ఈ వాక్యము ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యం చేసుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు కదా. ఇది మనకు దేవుడు ఆయన జీవగ్రంథంలో మన పేరు లిఖించడంతో పాటు మనం చేసిన క్రియలన్నీ కూడా ఆయన దగ్గర లిఖితమై ఉంటుందంట, ఒక బుక్కు. ఆ బుక్కులో చేర్చబడాలి మన యొక్క జీవితము. ఈ యొక్క వాక్యం ఆధారం చేసుకొని మనం చేసినటువంటి మంచి క్రియలు, చెడు క్రియలు దేవుడు రాస్తాడంట కదా. ఇది అనుభవంలోనికి రావాలి. వాక్యము వినడం వల్ల, మనం మంచి బ్యూటిఫుల్ ట్యాగ్ లైన్స్ పెట్టి చెప్పడం వల్ల ఏమీ రాదు. మన అనుభవంలో నుంచి ప్రత్యక్షంగా వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యం ద్వారా, ప్రార్థనల ద్వారా సమాధానం పొందుకోవడం, ఇది దేవునికి మనల్ని దగ్గర చేస్తుంది, దేవునితో నడిచే అనుభవాన్ని ఇస్తుంది. ఇదే దేవుడు కూడా ప్రతి ఒక్కరి పట్ల ఆశపడతా ఉన్నాడు. నిజంగా అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయనుగాక. మరి ఈ విషయంలో VBS తెనాలిలో ఈరోజు నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. మరి అమృత సిస్టరు, మంజుల సిస్టరు అక్కడికి వెళ్ళి ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. మరి డెంటల్ కాలేజ్ VBS, మరి నళిని సిస్టరు, సలోమి సిస్టరు, ప్రిస్కిల్లా సిస్టరు వీళ్ళు వెళ్తారు. నల్లక్క కూడా ఉన్నారు కదా. సో ఇంకా మన VBS మన ప్రభుదాసన్న వాళ్ళు కంప్లీట్గా మరి వాళ్ళ నుంచి VBS మే 1st వీక్లో హోలీ కాన్వకేషన్, పరిశుద్ధ సమాజ కూడికలు కంటిన్యూగా ఉన్నాయి. సో ఈ విధంగా టీంలో ఉన్నవారు మిగతా ఇంకా నాకు తెలియకుండా కూడా ఎంతోమంది పరిచయలో ఉన్నారు. వీళ్ళందరినీ మనం ఇప్పుడుతో పాటు మనం మన వ్యక్తిగత ప్రార్థనలో కూడా దయచేసి జ్ఞాపకం చేసుకోండి. లవ్లీ ఆంటీ వాళ్ళ రిలేటివ్ ఎవరో చనిపోయారు. సో ప్రభు కృపను బట్టి 2 days ఆంటీ డిస్టర్బ్గా ఉన్నా కానీ నిన్న దినాన మాట్లాడుకొని కొంత ప్రేయర్ చేస్తూ వచ్చాము. ప్రభు సమకూర్చాడు, అందుని బట్టి వందనాలు. ఇంకా మన టీంలో ఉన్న వారందరి కొరకు కూడా మీరు వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.